మాడుగుల మండలం అవురువాడ వీరనారాయణం పంచాయతీ గొర్రిగెడ్డ కొండవీధి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న సుమారు 400 కుటుంబాలు జీవిస్తున్నారు. కానీ వీళ్ళకి నిత్యావసర ప్రయోజనాల కోసం అవురువాడ రావాల్సిందే. ఈ రెండు గ్రామాల ప్రజలు అవురువాడ వెళ్లాలంటే వాగు దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో విద్యార్థులు స్కూలుకి వెళ్లాలన్నా, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాలన్నా వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రత్యామ్నాయ పరిస్థితి లేనందున గ్రామాలలోనే ఉండిపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాగుపై వంతెన నిర్మించలేని దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో వంతెనకు పునాదులు వేసి అసంపూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో వాగుపై వంతెన నిర్మించి పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని, పరిసర ప్రాంత గ్రామాలను ఆదుకుంటారని గ్రామస్తులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి తమ గోడును వెళ్లబుచ్చారు. నేను అవురువాడ పంచాయతీ గ్రామ శాఖ అధ్యక్షుని పేరు దారా వేమరాజు. అలాగే మీదనే మన 2 గ్రామాలు ఉన్నాయండి. వాళ్ళు కొండవీధి పెద్దగొరిగడ్డ అనే 2 గ్రామాలు ఉన్నాయి. సుమారు 400 జనాభా ఉన్నారు. పిల్లలు కానీ ప్రెగ్నెంట్లు కానీ చాలా ఇబ్బందికరం అవుతుంది వర్షాకాలం వస్తే. ఇప్పుడు ఈ 5 నెలలు వెళ్ళి 6 నెలల ఎండింగ్ వచ్చిన కానీ వర్షాలు పడితే పిల్లలు స్కూల్కి కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెన్షన్లు వచ్చినా సరే ఆ పెన్షన్లు తీసుకోవడానికి కూడా ఇక్కడి నుంచి ఆఫీసులు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇబ్బంది పడినా సరే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. మరి వాళ్ళకి అందరికీ వాళ్ళు కావచ్చు మా కావచ్చు ఒక తోవగా ఇబ్బంది లేకుండా ఉంటే మాకు ప్రభుత్వం చేసిన పనులు మంచిది అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే పనుల కన్నా మాకు ఏ మెటీరియల్ అయినా సరే ఆ 2 ఊళ్ళకి అందలేదు. వర్షాకాలం వస్తే దాన్ని మీరు ప్రభుత్వాలు మమ్మల్ని శ్రద్ధ తీసుకొని ఈ పనులు చేస్తారని మరి కోరుతున్నాం. అలాగే ఈ మన విలేకరులు కావచ్చు, మన పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మాకు ఈ పనులు చేస్తే మాకు అంతే సంతోషం అని కోరుతున్నాం. మన ఈ గెడ్డ బ్రిడ్జి పని ఇప్పటికి గత నా 15 సంవత్సరాలు బట్టి పనులు అవుతాయి అనడమే తప్ప కానీ పనులు అవ్వలేదు. ఈ పనులు చేస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేము కూడా చెప్తున్నాం, బాబు వీటిపైన పనులు అవుతాయి, ఈ పని చేస్తామని కూడా చెప్తున్నాం. చెప్పినా సరే జనాలు ఏంటంటారంటే, కాకపోతే మీరు నాయకులు అనిపించుకోవడమే తప్ప కానీ మాకు పనులు అవ్వలేదని జనాలు అంటున్నారు. దీన్ని చూసి మాకు ఈ పనులు ఈ గెడ్డ బ్రిడ్జి బేగా పని చేయిస్తారని మరి కోరుతున్నాం. అండి మాది కొండవీధి పెదగొరిగడ్డ 2 విలేజ్లు ఉన్నాయి సార్. మేము పుట్టినప్పుడు కానించి మొట్టమొదటి నుంచి కూడా ఆ నాయకుడు వచ్చినా ఇదిగో చేస్తామంటారు, ఈ నాయకుడు వచ్చినా ఇదిగో చేస్తామంటారు అందమే తప్ప కానీ చేసి నాదుడు అన్న కూడా ఎవడు కనిపించలేదు మాకు. ఇప్పటికీ గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు తరతరాలు మారిపోతున్నాయి. కానీ ఇప్పుడు మట్టుకు మాత్రం మాకు చేసి వాళ్ళు లేరు. ముందుకొచ్చిన లాదుడు చేసి వాళ్ళు అన్నది కనిపించలేదు. కాబట్టి ఒక చదువుకున్న పిల్లల గురించి, అక్కడ ప్రెగ్నెంట్ అయిన పిల్లల గురించి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా అవతల డెలివరీ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డోలీ మూతలు మోసుకొచ్చి యువతలు తెచ్చి ఆటోల మీద వేసుకెళ్లి రోజులు కూడా ఇలాగ అనుభవిస్తున్నాం మేము. దాని గురించి మన ప్రభుత్వానికి ఎన్నో లెటర్లు ఇచ్చాము, ఎంతో మందికి బతిమాలాము, కలెక్టర్ దగ్గర దాకా వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, ఎంపీల దగ్గరికి వెళ్ళాము, ఎంతమంది దగ్గరికి వెళ్ళా ఇదిగో సరే వచ్చేద్దంటారు, అదిగో వచ్చేద్దంటారు. ఇది అస్ఫూర్తిగా ఉండిపోవాల్సిన బ్రిడ్జిని దాన్ని అలాగే ఆపేశారు తప్ప మరి మా గురించి పట్టించుకోవడానికి మాత్రం మాకు ఏ నాయకులు కానీ ఏ పెద్దలు కానీ, తర్వాత మా పంచాయతీలో ఉన్న ఒక పెద్ద మనుషులు కానీ మమ్మల్ని అంటే పట్టించుకోలేదు. వెళితే దగ్గరికి వెళ్తే అంటారు, బాబు మీకే వస్తుంది పర్వాలేదు, మీకు మాత్రం మీ పనులు చక్రంగా చేయిస్తాం, మరి ఈ నెలలో చేయిస్తాం, వచ్చే నెలలో చేయిస్తాం అంటావా తప్పగానే ఇప్పుడు తరాలు మారిపో. అయ్యా, నా పేరు కిలంబూని రాజబాబు, మా పేరు పెదగొరిగడ్డ. కొండవీధి గ్రామస్తులు మొత్తం 2 ఊళ్ళు 400 సుమారు జనం ఉన్నారు. కాబట్టి మాకు అక్కడ నానా ఇబ్బందికరంగా వస్తుంది వర్షాకాలం అయితే. కుర్రోళ్ళు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పెద్దోళ్ళకి కానీ కుర్రోళ్ళకి కానీ ఏమొచ్చినా మేము చాలా ఇబ్బందికరం పడుతున్నాం సార్. మాకు ప్రభుత్వం తరపు నుంచి బ్రిడ్జి మాకు నిర్మాణం కావాలని మేము కోరుకుంటున్నాం సార్.
అదొకటి మాకి అక్కడ ఏమైనా గర్భిణీ స్త్రీలు ఇంతకుముందు 3 గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఒక స్త్రీలు కూడా చనిపోయడం జరిగింది. 2 స్త్రీలు ఆ ఏటవతల వాళ్ళు అక్కడ ఆ పిల్లల్ని ఉత్పత్తిగా చేశారు కాబట్టి డెలివరీ అవడం కూడా అయిపోయింది. నానా ఇబ్బందులు ఎందుకైంది అలాగేనే ఏరి పోపలం వల్ల కుర్రోలు మా గీర్నారం పంచాయతీకి రానందుకి స్కూల్ పిల్లలు సుమారు వాళ్ళు రానందుకి కూడా రానందుకి దారి లేక వాళ్ళు కనీసం 2 నెలల వరకు ఆ ఏరు తగ్గదు. అంతవరకు కూడా వాళ్ళు బడి కూడా మానేస్తడం జరుగుతుంది సార్. అంచేత మీ ప్రభుత్వం మాకు ఏదైనా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరందరూ కలిసి మేము ఏంటంటే అక్కడ ఉండవలసిన మారుమూరు ప్రాంతాల్లో ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఎవరు మనం చూడలేదు. ఎవరైనా అధికారులు వచ్చినా చూసి పోతారు తప్ప ఇప్పటికి మా దిక్కు ఎవరు చూడలేదు సార్. అది రేషన్ తీసుకోవడానికి పింఛన్ తీసుకోవడానికి ఎక్కడికి వస్తారు? ఎక్కడికేనండి, ఎక్కడికి రావాలి, ఎన్ఆర్ఏ రావాలి. రేషన్ తీసుకొని ఎన్ఆర్ఏ, మామూలు పెన్షన్ డబ్బులు తీసుకొని ఎన్ఆర్ఏ రావాలి. ఏ ఊర్లో పెదగూరుగడ్డ కొండవీధి. మరి ఈ గడ్డ పొంక్తి మీ పరిస్థితి అయితే రేషన్కి పెన్షన్